Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. నలభై ఒక్క రోజుల అయ్యప్ప దీక్ష మా స్వామికి ఈ రోజుతో పూర్తయింది. ఈరోజు ఇరుముడి కట్టుకొని శబరిమలైకైతే బయలుదేరుతున్నారు. అసలు ఇరుముడి అంటే ఏమిటి, ఎందుకు ఇరుముడి కడతారు, ఈ ఇరుముడిలో ఉన్న పదార్థాలు ఏమిటి, ఇరుముడి యొక్క విశిష్టత గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ విధంగా స్వామివారికి పాద పూజ చేసుకున్నాక ఇంట్లో దీపారాజన అదేంది చేసుకోవాలి. దీని వెనుక ఉన్న ఒక కథ గురించి అయితే తెలుసుకుందాం. ఈ విధంగా స్వామివారు బయలుదేరేటప్పుడు మన ఇంట్లో దీపారాధన చేసుకొని టెంకాయ కొట్టుకున్నట్లయితే మన ఇంట్లోకి కరుప్పన్న స్వామి అనే అతను వచ్చి కూర్చుంటారు. ఈ కరుప్పన్న స్వామి గురించి తెలుసుకుందాం. కరుప్పన్న స్వామి అంటే అయ్యప్ప స్వామి యొక్క భక్తుడు. మనకందరికీ తెలిసిన విషయం ఏమిటంటే అయ్యప్ప స్వామి ఒక బ్రహ్మచారి. అయ్యప్ప స్వామి అసలు పెళ్ళే చేసుకోలేదు అని మనకు తెలుసు. కానీ అయ్యప్ప మొత్తం 18 అవతారాలు ఎత్తాడు. ఈ 18 అవతారాలలో ధర్మశాస్త్ర అవతారంలో వివాహం చేసుకుంటాడు. ఆ వివాహం జరిగే సమయంలో అయ్యప్ప స్వామి కరుప్పన్న స్వామికి ఇలా చెప్తాడనమాట: నా అనుమతి లేకుండా నా వివాహానికి జరిగేంత వరకు ఎవరిని పైకి అనుమతించకు అని చెప్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు శివుడి దగ్గరకు వెళ్ళి అయ్యప్పకు వివాహం జరుగుతూ ఉంటే నువ్వు వెళ్ళవా అని అంటాడు. నా కొడుకు వివాహానికి నేను వెళ్ళకపోవడమా అని శివుడు బయలుదేరుతాడు. ఇంకా శివుడు అక్కడికి వెళ్ళగానే అయ్యప్ప స్వామి మాట ప్రకారం కరుప్పన్న స్వామి ఎవరిని అనుమతించలేదు. ఇక శివుడు నా కొడుకు వివాహమే జరిగేది, నన్ను లోపలికి అనుమతించు అని అన్నా కూడా కరుప్పన్న స్వామి అనుమతించను అని గట్టిగా చెప్తాడు. అయ్యప్ప స్వామి ఇదంతా చూసి అక్కడ నుంచి లేచి వచ్చి మా నాన్నగారినే లోపలికి అనుమతించలేదు, నువ్వు నాకు చాలా పెద్ద భక్తుడివి అని చెప్పి కరుప్పన్న స్వామికి ఒక వరాన్ని ఇస్తాడు. శివుడు సర్వాంతర్యామి కాబట్టి ఆయన కరుప్పన్న స్వామి యొక్క విశిష్టతను తెలియచేయడానికే ఇలా చేస్తాడు. ఇక అయ్యప్ప స్వామి కరుప్పన్న స్వామికి ఇచ్చే వరం ఏమిటంటే, నా భక్తులు మండల రోజుల పాటు నా మాల వేసుకొని నన్ను నిష్ఠగా పూజించి వారు నా సన్నిధానానికి వచ్చేటప్పుడు ఇరుముడి కట్టుకొని ఎప్పుడైతే ఇంట్లో నుంచి అడుగు బయట పెడతారో ఆ సమయంలో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు నువ్వు నన్ను ఎలా అయితే రక్షించావో అలాగే వాళ్ళ కుటుంబాన్ని కూడా రక్షించు అని వరాన్ని ప్రసాదిస్తాడు. అందుకనే ఇరుముడి కట్టి శబరిమలకు వెళ్ళేటప్పుడు ఇంట్లో పూజ చేసుకొని శబరిమలకైతే బయలుదేరుతారు. మన ఇంట్లో ఎప్పుడైతే టెంకాయ కొడతామో అప్పుడు కరుప్పన్న స్వామి వచ్చి ఇంట్లో ఉండి రక్షిస్తాడు. మళ్ళీ కరుప్పన్న స్వామి ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడో ఈ వీడియోలో చివరిలో తెలుసుకుందాం. మేము ఇరుముడి కట్టుకోవడానికైతే నెల్లూరులో ఉన్న అయ్యప్ప స్వామి గుడికైతే వచ్చేసాము. ఇక్కడ 500 రూపాయలు టోకన్ కడితే ఇరుముడికి కావాల్సిన పదార్థాలన్నీ వీళ్ళే ఇచ్చేస్తారు. ఇరుముడి అంటే స్వామికి సమర్పించడానికి భక్తులు తీసుకొని వెళ్ళేది అని అర్థం. ఇరుముడి అంటే 2 ముళ్ళు కలది అని అర్థం. ఇందులో భక్తి, శ్రద్ధ అనే 2 భాగాలు ఉంటాయి. కొత్త వస్త్రాన్ని 2 భాగాలుగా కుట్టించి ముందు ముడిలో దేవుడికి సంబంధించిన సామాగ్రి, వెనుక ముడిలో మార్గమధ్యమంలో అవసరమైన సామాగ్రి, మాలికాపురత్తమ్మకు జాకెట్టు, పసుపు, కుంకుమ ఉంచుతారు.
ఈ ఇరుముడిలో మొత్తం 20 వస్తువులను ఉంచుతారు. అవి ఏమిటంటే నేతితో నింపిన కొబ్బరికాయ, 2 కొబ్బరికాయలు, వక్కలు, తమలపాకులు, నాణేలు, పసుపు, గంధపు పొడి, విభూది, పన్నీరు, బియ్యము, అటుకులు, మరమరాలు, బెల్లము లేదా అట్టిపండ్లు, కలకండ, అగరబత్తులు, కర్పూరం, మిరియాలు, తేనె, ఎండు ద్రాక్ష, నిమ్మకాయలు. ఇలా ఈ వస్తువులన్నీ ఇరుముడిగా కట్టుకుంటారు. ఈ విధంగా ఇరుముడి కట్టుకునే ఉత్సవాన్ని పల్లికట్టు లేదా కెట్టు నిర అని అంటారు. ఈ విధంగా ఇరుముడిలో మనం తీసుకొని వెళ్ళే నేతి కొబ్బరికాయకు అర్థం ఏమిటంటే జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడం అని అర్థం. భక్తి అనే ముందు ముడిలో ఈ కొబ్బరికాయను పెడతారు. ఈ విధంగా ఇరుముడిలో బియ్యాన్ని 3 పిడికళ్ళు వేస్తారు. దీనికి అర్థం ఏమిటంటే ఆ అయ్యప్ప స్వామి వారికి మనం ఏమి తింటున్నాము అని సూచికగా ఈ బియ్యాన్ని మనం సమర్పిస్తాము. మనతోటి వచ్చిన బంధువుల వర్గం వారు కూడా బియ్యాన్ని సమర్పిస్తారు. ఈ విధంగా 2 అరలున్న సంచెలో ముందు అరలో ఈ కొబ్బరికాయను ఉంచుతారు. అలాగే వెనుక భాగంలో ఇతర పూజా సామాగ్రిని అలాగే బియ్యాన్ని వేస్తారు. ఈ విధంగా సంచలోని 2వ భాగంలో ఇతర సామాగ్రి అలాగే మాలికా పురత్తమ్మకు జాకెట్టు, పసుపు, కుంకుమ ఉంచుతారు.
ఈ విధంగా 2 అరలున్న మూటను ఓంకారం అనే తాడుతో ముడివేస్తారు. భక్తి శ్రద్ధ ఎక్కడ ఉంటాయో అక్కడే ఓంకారం ఉంటుందనే దానికి ఇదే నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ విధంగా ఇరుముడి కట్టుకున్న తర్వాత గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే తత్వమసి అని రాసుంది. దీనికి అర్థం ఏమిటంటే తత్ అంటే అంతటా, త్వ అంటే నీవై, మసి అంటే ఉన్నావు, అంతటా నీవే అయి ఉన్నావు స్వామి అని అర్థం. శబరిమల ప్రధాన ద్వారం వద్ద కూడా ఈ విధంగా తత్వమసి అని రాసి ఉంటారు. ఇక్కడ లోపలికి వచ్చేసినట్లయితే వినాయక స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, అలాగే శివుడిని దర్శించుకుంటాము. ఈ విధంగా ఇరుముడి ఎందుకు తీసుకొని వెళ్తారంటే
అయ్యప్ప తన తల్లి కోసం పులిపాలను తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు అయ్యప్పకు రాజశేఖర మహారాజు ఈ ఇరుముడిని అందులో ఈ పూజా సామాగ్రినంతా పెట్టి పంపుతారు. అందుకు సూచికగా స్వాములందరూ ఇరుముడిని తీసుకొని వెళ్తారు. చివరిగా స్వాములు శబరిమల దర్శనం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాక ఈ కరుప్పన్న స్వామి అనే అతను బయలుదేరి వెళ్ళిపోతారు. మా స్వామి యొక్క శబరిమల యాత్ర గురించి అలాగే యాత్రా విశేషాల గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.